వాడు నిశ్శబ్దంగా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ప్లేస్ని కబ్జా చేసేశాడు. అయితే ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించట్లేదు అంటూ బీజేపీ మిత్రపక్ష అధ్యయనంలో తేలింది. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందన్న వార్తలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసిందని స్థానికులే కాకుండా స్వయంగా రాష్ట్రంలో అధికారంలోని బీజేపీకి మిత్రపక్షమైన అరుణాచల్ ప్రదేశ్ పీపుల్స్ పార్టీ చెబుతోంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం అట్లాంటిదేమీ లేదని పాత మాటే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకే ఈ ఈశాన్య రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. బీజేపీ సారథ్యంలో నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్లో కీలక భాగస్వామైన అరుణాచల్ ప్రదేశ్ పీపుల్స్ పార్టీ ఇటీవల 4 సభ్యులతో నిజ నిర్ధారణ బృందాన్ని నియమించింది. ఈ బృందం రాష్ట్రంలోని మారుప్రోల ప్రాంతాలు పర్యటించి చైనా దురాక్రమణ నిజమేనా అన్న దాని మీద అధ్యయనం జరిపింది. దీంట్లో వెల్లడైన అంశాలను ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కలింగ్ జరాంగ్ వెల్లడించారు. 2023లో చైనాతో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న అనంతరం షరా-5 అనే పెట్రోలింగ్ పాయింట్ని భారత సైన్యం పూర్తిగా వదిలేసిందని స్థానికులు తెలియజేశారని జరాంగ్ చెప్తున్నారు. చైనా దురాక్రమణ కారణంగా తరతరాలుగా తాము వేట కోసం వినియోగిస్తున్న భూములను కోల్పోయామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ ఆక్రమణలు ఇప్పటికిప్పుడు జరిగినవి కావని, ఏళ్లుగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నాయని, వీటి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాహ్ సంక్షేమ సంఘం కూడా గత నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. చైనా ఆక్రమణ అంతకంతకు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు చైనా అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా 60 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని ఆక్రమించిందని, ప్రధానంగా ఎగువ సుబన్సిరి జిల్లాలో ఈ ఆక్రమణలు చోటు చేసుకున్నాయని వార్తలు వచ్చినాయి. అయితే భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అరుణాచల్ ప్రదేశ్కి చెందిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు మీద స్పష్టత కొరబడినందునే చైనా దురాక్రమణ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాలు భారత ప్రభుత్వం నిర్మించలేదని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేశామన్నారు. మరోవైపు చైనా కూడా ఈ అంశం మీద ఆచితూచి స్పందిస్తోంది. గత వారం చైనా భారత్ సరిహద్దు వ్యవహారాల 36వ సమావేశంలో చైనా విదేశాంగ ప్రతినిధి గు జీ కున్ మాట్లాడుతూ ఇరు దేశాల సరిహద్దుల వద్ద స్థిరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకొచ్చారు.